హలో అండి, నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు హిమన్య కిచెన్. ఈరోజు హిమన్య కిచెన్లో గోధుమ రవ్వతో టేస్టీ అయిన ఉప్మాను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ ఉప్మా అనేది హెల్త్కి చాలా మంచిదండి. అంతేకాదు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా చాలా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ గోధుమ రవ్వ ఉప్మాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ హెల్దీ అయిన గోధుమ రవ్వ ఉప్మాను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోనికి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 3 టేబుల్ స్పూన్స్ పల్లీలని యాడ్ చేసుకోవాలి. పల్లీలు ఎక్కువగా ఉంటేనే ఉప్మా అనేది టేస్టీగా ఉంటుందండి. ఈ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే పల్లీలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోనికి ఒక మీడియం సైజు ఆనియన్ను సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 1 లేక 2 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ వేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులోనికి ఒక క్యారెట్ను సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. వేసుకున్న క్యారెట్, టమాటా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించడం వలన క్యారెట్ సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనికి ఒక మీడియం సైజు టమాటాను సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత టమాటా అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా కూడా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోనికి 1 కప్పు రవ్వకి 3 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు రవ్వని తీసుకుంటున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోనికి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న సాల్ట్ అంతా వాటర్లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని వాటర్ బాగా బాయిలింగ్ అయ్యేలాగా మరిగించుకోవాలి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోనికి 1 కప్పు వరకు గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే ఉప్మా అనేది అడుగంటేస్తుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసి గోధుమ రవ్వ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ ఉంది కదండి, 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి. ఉప్మా అంతా పూర్తిగా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, టేస్టీ గోధుమ రవ్వ ఉప్మా తయారైపోయింది. ఈ ఉప్మా అనేది హెల్త్కి చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా హిమన్య కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.